నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పిప్రి గ్రామంలో బాకీ డబ్బులు అడిగినందుకు ఇల్లు తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఉన్న ముగ్గురు ఎంత బ్రతిమారినా కాళ్ళు పట్టుకున్నా సరే నిందితుడు అబ్దుల్ నరహంతకుడిగా మారాడు. ఏకంగా కుటుంబాన్ని మొత్తం మట్టుపెట్టేందుకు వెనకాడలేదు. 35 లీటర్ల పెట్రోల్ డబ్బాను తెచ్చి ఇల్లు మొత్తం పెట్రోల్ పోసి ఇంట్లో ఉన్న రాజమల్లు వారి కుటుంబంపై పెట్రోల్ పోశాడు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టడంతో రాజమల్లు అతని కుటుంబం తప్పించుకున్నారు. ఈ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. అప్పిచ్చిన పాపానికి ఒక కుటుంబాన్ని మట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు నిందితుడు. తీసుకున్న డబ్బులు అడిగినందుకు చాలా సార్లు బతిమలాడారు. అయితే బాకీ అడుగుతావా అని చెప్పి ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అబ్దుల్ అని నిందితుడు పిప్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలోని పిప్రి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేను చూపించే విజువల్స్ చాలా ఎంత భయంకరంగా ఉంటాయంటే ఇదంతా కూడా చూస్తున్న ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఇంటికి పెట్రోల్ 35 లీటర్ల పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఇల్లులో తగలబెట్టాడు. అయితే ఇంట్లో అప్పటికే కుటుంబ సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా నిందితుడికి కనీసం మనసు కరగలేదు. కనీసం వాళ్ళ మనుషుల్ని చూసైనా మనసు కరగలేదు. ఎప్పుడైతే డబ్బులు అడిగాడో ఎట్లయినా కుటుంబాన్ని మట్టు పెట్టాలి, కుటుంబాన్ని లేపేస్తే కనుక నాకు అడిగేవారు ఎవరు ఉండరు అనుకున్నాడు. అంత నరరూప రాక్షసుడిగా మారాడు నిందితుడు అబ్దుల్. అయితే ఈ కోణంలోనే పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేశారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని విజయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే అబ్దుల్కి చాలా మంది కూడా ఈ ఊర్లో చాలా మంది కూడా డబ్బులు ఇచ్చారు. ఆ అబ్దుల్ చాలా మంది కూడా బాకీ పడ్డాడు. అయితే కుటుంబంలో ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా కూడా చాలా మంది కుటుంబం ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. అయితే పెట్రోల్ తీసుకొచ్చి ఇల్లు మొత్తం తగలబెట్టడంతో పూర్తిగా ఒక్క వస్తువు కూడా మిగలలేదు. సోఫా సెట్తో సహా పూర్తిగా ఇల్లు మొత్తం సుమారు కేవలం 7 నెలలు అవుతుంది ఇల్లు పెట్టుకొని. ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి గృహపోషణ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులందరూ పిలుచుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్న సందర్భంలో ఈ ఘటన జరిగేటప్పుడు వీళ్ళ పాప కూడా ఇంట్లోనే ఉంది. వీళ్ళ భార్య కూడా మొత్తం పెట్రోల్ పోసిన సందర్భంలో ఇక్కడ అంతా కూడా స్కిడ్ అవుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇల్లు కాలిపోవద్దని వీళ్ళంతా కూడా బ్రతిమలాడారు. అప్పటికే డిబేట్ చేశారు, దాంతో కొట్లాడారు. అంటే అప్పటికే ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా నిందితుడు కనీసం ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. కుటుంబాన్ని లేపేద్దామనుకున్నాడు. డిసైడ్ అయ్యాడు. పూర్తిగా పెట్రోల్ తీసుకొచ్చి పోసి అగ్గి పెట్టేశాడు. పూర్తిగా ఇల్లు మొత్తం కాలిపోయింది. చూడొచ్చు విజువల్స్ లో. కరెంటు బోర్డుతో పాటు అక్కడ మొత్తం మంటలు అంటుకోవడంతో ఈ ఇల్లుతో పాటు పక్కింటికి కూడా మొత్తం పూర్తిగా మంటలు అంటుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ భయాందోళన పరిస్థితితో నెలకొన్నాయని చెప్పి ఎప్పుడు లేని విధంగా నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకొని ఉండదు. కానీ నిజామాబాద్ జిల్లా పిప్రిలో మాత్రం ఇంత భయంకర ఘటన చోటు చేసుకుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్తో పాటు ఊరంతా కూడా వీళ్ళకి అండగా నిలబడింది సిద్ధమైంది. వచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపుకున్నాడు. అన్న ఏం జరిగింది, ఎట్లా అసలు ఇట్లాంటి ఘటన ఇప్పుడు జరగలేదు, ఎంత భయంకరమైన సంఘటన జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, మీ ఊరు తరపు నుంచి వాళ్ళకి ఎట్లా ధైర్యం కలుపుతారు? అయితే ఏదైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరము. దీనిపై ప్రతి ఒక్క విలేజ్ వరకు కూడా అందరు స్పందించి సంఘం సంబంధించిన అందరూ కూడా ఏకం తాటి మీద ఉండి విడి సభ్యుల దగ్గర పోవడం జరిగింది. వాళ్ళకు కూడా సహకారం అడగడం జరిగింది. వాళ్ళు కూడా తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు మనిషికి ప్రాణమని కాకుండా మేమందరం పోయి ఎటాకేయాలంటే నిన్న ఒక్క నిమిషం పని అలా చేయకుండా సీఐకి చెప్పి ఇలా కరెక్ట్ కాదు, మేము మాట్లాడతాము అని చెప్పేసి మాది నిర్ణయం తీసుకొని వీడీసీ అందరూ కూర్చుని ఇలా మాట్లాడడం జరుగుతుంది. దాని మీదనే ఇప్పుడు వీడీసీ చర్చిస్తున్నారు. ఒకటే, వాడి ఇల్లు ఏదైతుందో వాడి ఇల్లు జప్తు చేయాలా, ఆడింటి మీద ఎవరికి కూడా హక్కు ఉండదు. దాన్ని తీర్మానం చేసి ఎవరైతే నష్టపోయినారో నష్టపరిహారంగా ఇల్లుని రాజమల్లుకు అప్పచెప్పాలని మేము కూడా అందరం పోయి అక్కడ మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజమల్లు డబ్బులు ఇచ్చేది ఉంది కాబట్టి రాజమల్లు కుటుంబాన్ని మట్టు పెడితే కనుక నాకు ఎవరు ఇంకా డబ్బులు అడిగారని అట్లా నిందితుడు డిసైడ్ చేసుకున్నాడు మనసులో. ఇదే ఊర్లో సుమారు 10 మందికి నిందితుడు అబ్దుల్ చాలా మందికి బాకీ పడ్డాడు. వాళ్ళందరూ కూడా డబ్బులు అడగద్దు అంటే రాజమల్లు కుటుంబాన్ని మట్టు పెట్టాలి. రాజమల్లు కుటుంబాన్ని మట్టు పెడితే ఈ కుటుంబం మొత్తం ఒకవేళ చనిపోతే కనుక నాకు డబ్బులు అడిగేవారు ఎవరు ఉండరు, మిగతా వాళ్ళందరినీ కూడా బెదిరించవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా భయం సృష్టించవచ్చు అనేది నిందితుడు డిసైడ్ చేసుకున్నాడు. అందుకే ఇక్కడ రాజమల్లి ఇంటికి వచ్చి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ కుటుంబం అప్పటికి కాలవేళ ప్రాధాన్యపడినా కూడా వినలేదు, కనీసం మనసు కరగలేదు. దీంతో నిందితుడు ఎవరైతే ఉన్నాడో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. పూర్తి ఇల్లంతా దగ్గరుంది. ప్రస్తుతం నిందితుడు అబ్దుల్ పోలీసులు అదుపుకున్నాడు. అబ్దుల్ని కఠినంగా శిక్షించాలి, ఇల్లు తీసుకోవాలి, వీళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి పోలీసులు కోరుతున్నారు. ఇటు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ఇంత పెద్ద దుర్మార్గమైన ఘటనని మరోసారి పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, పిపి నుంచి.
ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీరియస్ అయ్యారు సిపి సాయి చైతన్య. ఏకంగా ఒక కుటుంబాన్ని చంపాలని చూసిన ఘటనలో కుటుంబ సభ్యులను కలిసి జరిగిన ఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, రాజమల్లు ఇల్లు పూర్తి దగ్ధం అయిందని, సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందని అన్నారు ఆర్మూరు సిఐ సత్యనారాయణ. బాకీ డబ్బులు అడిగినందుకు పిప్రి గ్రామంలో ఒక నిందితుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిందితుడు పోలీసులు అదుపులున్నాడు. దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం. సార్, పిప్రి గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎట్లా జరిగింది, అసలు ఎట్లా గుర్తించారు? ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రాజమల్లు అనే వ్యక్తి దగ్గర, అదే గ్రామానికి చెందిన అబ్దుల్ బారి అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం బోర్బండి కొనుక్కోవడానికి 6 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇట్టి విషయం దీని మీద అబ్దుల్ బారి 5 లక్షల రూపాయలు అతనికి రాజమల్లుకి ఇచ్చాడు. ఇంకా మిగిలిన అమౌంట్ ఇవ్వవలసింది. అతడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. దాని విషయంలో అతడు షూరిటీగా పెట్టిన చెక్కు ద్వారా మొన్న ₹1,75,000 డ్రా చేసుకుండు. దాన్ని మనసులో ఉంచుకొని అబ్దుల్ బారి వీళ్ళని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం టైంలో ఒక 30 లీటర్స్ క్యాన్లో పెట్రోల్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి రాజమల్లి ఇంట్లో మొత్తం పెట్రోల్ చల్లి వాళ్ళ మీద కూడా వాళ్ళ ఇంట్లో రాజమల్లు అతని భార్య పిల్లల మీద చల్లి అగ్గిపెట్టెతోని మంట పెట్టడం వల్ల వాళ్ళు చాకచక్యంగా తప్పించుకొని బయటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ చూసి అబ్దుల్ అక్కడి నుంచి పారిపోయాడు. దీని మీద రాజమల్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటెంప్ట్ మర్డర్ మిస్చీఫ్ కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గౌరవనీయులు మన నిజామాబాద్ సిపి గారు ఈరోజు నేర స్థలాన్ని పరిశీలించి వారికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. చట్టపరంగా అన్ని కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిన విలువ సుమారుగా ₹1 కోటి దాకా ఉండొచ్చు. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఈరోజు సిపి సాయి చైతన్య గారు ఇప్పుడే ఆ కుటుంబానికి పరామర్శించడం జరిగింది. ఇల్లు దగ్ధమైన పరిస్థితిని కూడా అంచనా వేశారు. అక్కడ కుటుంబం సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అక్కడ స్పెషల్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పెట్రోల్ క్యాన్ ఏదైతే ఉందో ఆ క్యాన్తో పాటు ఆ ఇంటి దగ్గర జరిగిన పరిస్థితులన్నీ కూడా ఒక అంచనా వేసి పంచనామా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి పెట్రోల్ తీసుకొచ్చారో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు కూడా పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ బాటిల్లో కావచ్చు, క్యాన్లలో కావచ్చు పెట్రోల్ ఇవ్వద్దు అని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. నిందితుడిపై మాత్రం హత్యాయత్న కేసు అయితే నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, ఆర్మూర్ నుంచి.